అందమైన జీవితంకు స్వాగతం సుస్వాగతం. సో మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఎందుకు వెళ్ళాము అనేది ఈ వీడియో చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ లెగిచి బయలుదేరిపోయాము రెడీ అయిపోయి. మా కుషిత చూసారా మార్నింగే లేపేసి ఎక్కడికో తీసుకువెళ్తున్నారని చెప్పి చాలా కన్ఫ్యూజ్డ్గా చూస్తూ ఉంది. అండ్ ఇక్కడైతే మేము ఒక ఊరికి వెళ్తున్నాము. అదే మా అమ్మమ్మ వాళ్ళ అంటే మా అమ్మ వాళ్ళ సొంత ఊరు అనమాట. అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఒక చిన్న పూజ పని మీద వెళ్తున్నాము. సో పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం ఇలా ఒక ఆటోలో ఎక్కించుకొని తీసుకువెళ్తున్నాము. అండ్ ఇక్కడ మా కుషిత అయితే ఆ స్టూల్స్ అవన్నీ ఆటోకి కట్టేస్తున్నారని చెప్పి చాలా కన్ఫ్యూజ్డ్గా సర్ప్రైజింగ్గా చూస్తుంది. అండ్ ఆటోలో ఎక్కి మేము కూర్చొని ఉన్నాము. సో ఇంకా అందరం ఆటో ఎక్కేసి త్వరగా స్టార్ట్ చేస్తే ఆటోని ఇంకా త్వరగా వెళ్ళిపోయి అక్కడ పూజ కంప్లీట్ చేసుకోవచ్చు అని మాట్లాడుకుంటూ ఉన్నాము. మా చెత్త చూసారా కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని చాలా మంచిగా రెడీ అయింది. అండ్ మేము ఇంకా ఆటోలో కూర్చున్నాము, బయలుదేరి వెళ్తూ ఉన్నాం అనమాట. కొంచెం ఆటో మాకు కూర్చోవడం కంఫర్టబుల్గా లేదు, అందుకని నేను అక్కడ అలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను. అండ్ ఇప్పుడు ఆటో స్టార్ట్ అయిందనమాట. ఆటో స్టార్ట్ అయిన తర్వాత చూడండి కంప్లీట్గా ఎలా ఊగిపోతున్నామో, ఫోన్ని చాలా గట్టిగా పట్టుకున్నాము కూడా. సో ఆటో కంప్లీట్గా ఊగిపోతుంది. వర్షం పడడం వల్ల రోడ్స్ సరిగ్గా లేవు. ఇక్కడ మేము భలే నవ్వుకున్నాము అలా ఊగుతున్నాము అని చెప్పి. చూడండి సో ఇక్కడ కుషితకి చల్లటి గాలి తగులుతూ ఉండడం వల్ల, తన జుట్టు ఎగురుతూ ఉండడం వల్ల చాలా క్యూట్గా కనిపిస్తూ ఉందని చెప్పి వీడియో తీశాను. తనకి బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వినపడుతూ ఉన్నాయి. ఆటో ఎక్కడం వల్ల అక్కడ నుంచి వచ్చే సౌండ్స్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అని చెప్పి ఆటో మొత్తం వెతుక్కుంటుంది. అండ్ ఇక్కడ హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ మీకోసం నేను ఫ్లయింగ్ కిస్ ఇవ్వమని చెప్తే ఫ్లయింగ్ కిస్ కూడా ఇస్తుంది. చాలా క్యూట్గా ఉంది చూసారా. అండ్ మేమైతే రీచ్ అయిపోయాము. మా అమ్మమ్మ వాళ్ళ సొంత ఊరు, అంటే మా అమ్మ వాళ్ళ పుట్టి పెరిగిన ఊరు కొల్లికొల్ల అనే గ్రామం. సో మేము ఇక్కడికి వచ్చేసాము. ఈ కనిపిస్తున్నది మా తాతయ్య వాళ్ళది పాత ఇల్లు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అదే ఉప్పలమ్మ ఎల్లమ్మ అమ్మవార్లి గుడులు. గ్రామ దేవతలు ఉప్పలమ్మ ఎల్లమ్మ అనేవారు. ఊర్లలో ఉండే వాళ్ళకి చాలా ఐడియా ఉంటుంది. ఈ అమ్మవారికి పెద్ద పూజ అయితే చేస్తారు. బట్ ఇప్పుడు మేము జనరల్గా మా ఫ్యామిలీ వరకే వెళ్ళి కోడిని కోసి అమ్మవారికి రక్తం చూపించి ఒక చిన్న పూజ చేసుకున్నాము. బేసికల్లీ అమ్మవారిని స్టార్టింగ్లో ప్రతిష్ఠించినప్పుడు పూజారులను పిలిచి పెద్ద పూజ అయితే చేస్తారు. సో ఇక్కడ క్విక్ హోమ్ టూర్ చూసారా. అప్పట్లో మా అమ్మమ్మ తాతయ్య అండ్ మా అమ్మ వాళ్ళు అందరూ కలిసి 2 గదుల ఇంట్లో ఉన్నారు. అండ్ ఒక గది నార్మల్గా ఉంది, ఈ గదిలో వంట చేసుకునేవారు. మా అందమైన జీవితంకు స్వాగతం సుస్వాగతం. సో ఇవాళ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అంటే మా అమ్మమ్మ వాళ్ళ పాత ఇంటి దగ్గర, సొంతూరైన ఆ ఊర్లో ఉన్న ఇంటి దగ్గర ఉప్పలమ్మ ఎల్లమ్మ పూజ కోసం అయితే వచ్చాము. అండ్ ఇక్కడ ఇంట్లో అయితే ఎప్పటి నుంచో వీళ్ళు ఉండట్లేదు. సో ఈ ఇల్లు అంతా నార్మల్గానే ఉంటుంది, కొంచెం పాడైపోయిన దానిలాగా ఉంటుంది. అండ్ ఇక్కడ పూజ చేయడానికి వచ్చాము. సో ఇవాళ బ్లాగ్ ఇది. మామీ హాయ్ చెప్పేసి. సో ఇక్కడ చూడండి అందరినీ ఒక్కొక్కరిని పిలిచి హాయ్ చెప్పమని చెప్తాను మీ అందరి కోసం. వాళ్ళు హాయ్ చెప్పడం జరిగింది. చూడండి తాత హాయ్ చెప్పండి. ఖుషి ఖుషి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సాయి హాయ్ చెప్పు. అమ్మమ్మ హాయ్ చెప్పు. అత్త హాయ్ చెప్పత. ఏది మమ్మీ పిన్ని పిన్ని హాయ్ చెప్పు. సో ఇంకా అక్కడికి వెళ్ళి ఈ గుళ్ళని రెడీ చేసేసి పూలు గుచ్చి పూల దండలు వేసి అమ్మవారి గుళ్ళు రెండింటిని అలంకరించేసుకున్న తర్వాత
పాలు పొంగించడం, అలాగే కోడిని కోసి అమ్మవారికి రక్తం చూపించి ఆ కోడి కూర వండి అమ్మవారికి నైవేద్యం పెట్టడం. ఇది కంప్లీట్ పూజ. సో పాలు పొంగించడము అండ్ ప్రసాదం పెట్టడము అనేది ఇక్కడ కంప్లీట్ అవుతుంది. అండ్ మా కుషితో చూసారా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. తనకి బాగా ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి వస్తుంది అనమాట. అందుకని చాలా సర్ప్రైజ్డ్ గా ఉంది ప్రతి విషయాన్ని చూసినప్పుడు. కాలికి మట్టి అంటుతుందని చిన్న చిన్న ముళ్ళు గుచ్చుకుంటున్నాయని చెప్పి అరుస్తుంది చెప్పులు లేకుండా వెళ్ళి అక్కడికి. అండ్ ఇక్కడ మా అమ్మమ్మ అండ్ అత్త ఇద్దరూ కలిసి ఎల్లమ్మ అమ్మవారికి మా అమ్మమ్మ దీపం వెలిగించారు. అండ్ ఉప్పలమ్మ అమ్మవారికి మా అత్త దీపం వెలిగించారు. సో ఇంకా తర్వాత ప్రతి ఒక్కళ్ళు కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి పసుపు కుంకుమ వేసి అండ్ పూలు అనేది అయితే చల్లుతున్నారు. నేను కూడా ఇక్కడ అదే చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారికి నైవేద్యం అనేది అయితే పెట్టాము. పండ్లు పెట్టాము ఫస్ట్, తర్వాత కొబ్బరికాయలు కొట్టాము. అండ్ ఇక్కడ చూడండి కుషిత ఆ వేపాకులు తీసుకొని తను ఎందుకు చేస్తూ ఉంది అంటే తను అలా చేసినప్పుడు ఆ స్కిన్ కి అదంతా తగిలి చాలా చల్లగా హాయిగా అనిపిస్తుంది. తన ఎక్స్ప్రెషన్స్ కూడా చూడండి. అండ్ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లోపల అమ్మవారి కోసం నైవేద్యం వండుతున్నారు. అండ్ ఇక్కడ మా డాడీ చూసారా చరితాకి కుషితాకి కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలు చేసి ఇద్దరికి పంపకాలు చేస్తున్నారు. అండ్ నైవేద్యం కంప్లీట్ అయిపోయింది. అమ్మవారికి కోడి కూర, అన్నము అండ్ అలాగే మంచినీళ్ళు ఈ మూడు కలిపేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాము. అండ్ ఇక్కడ మా పిన్ని వాళ్ళు అయితే బయలుదేరిపోతున్నారు. మధ్యాహ్నం అంతా కంప్లీట్ అయిపోయింది. మేము చక్కగా భోజనం చేసాము అందరం కలిసి. అండ్ సాయంత్రం మా పిన్ని, బాబాయ్, మా చిన్న తమ్ముడు అయితే బయలుదేరుతున్నారు. వాళ్ళ ఊరికి తిరిగి వెళ్ళిపోతున్నారు. కొంచెం సేపటి తర్వాత మేము కూడా అన్నీ సర్దుకొని తిరిగి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇవాళ వీడియో ఇదండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మా అందమైన జీవితంలో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.